నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, టీడీపీకి సపోర్టర్లు లేకపోతే నేత అంటారో సపోర్టర్లు అంటారో ఎవరు పెట్టినట్టు వాళ్ళ పేర్లు పెట్టుకుంటుంటారు. ఆ చేబ్రోల్ కిరణ్ అన్న వ్యక్తి భారతీ గారి మీద నేను మాటలు అంటే అసలు ఇంక ఎంత దిగజారుడు స్థాయికి దిగజారుతున్నారంటే, సో అదినైతే నేను వినిపించలేను, సారీ సార్. అతను ఎంత దారుణంగా మాట్లాడాడో ఆయన దానికి క్షమాపణ చెప్తున్నాడు. ఒకసారి క్షమాపణ విందామండి. అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకుని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు. ఇది సార్, అంటే ఆయన అంత దారుణంగా కాలు పెట్టి క్షమించి అంటున్నారంటే ఇంకా ఆయన ఏం మాట్లాడారని ఇంకా అర్థం చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఆకాశం నుండి శంభుని చిరంబందుండే అని పవనాందోళకం అధఃపాతాళానికి చేరే మన యొక్క పోకడలు ఇవన్నీ ఒక భారతీయకో లేదా ఒక ఆమె అంతకుముందు ఆమె భువనేశ్వరి గారికో కాదు. అసలు ఈ హీన నీచ క్షుద్ర సంస్కృతి ఎందుకు వచ్చిందని ఏదో ప్రతి ఆడ అనడము, తర్వాత నేను క్షణికావేశంలో అన్నాను, తొందరపాటుగా అన్నాను. అంటే ఇప్పుడు అతను కాళ్ళు పట్టుకుంటానని అతనే అంత చెప్తున్నాడని అతను మాట్లాడింది ఎంత నీచంగా ఉందో మీరు ఊహించుకోండి. ఈ సందర్భంగా నేను సాగదీయదలుచుకోలేదని ఆ మహానుభావుడు 2 ఏళ్ల కిందట నా మీద కూడా ఇంతకంటే హీనమైన రకరకాలుగా మాటలు ఉన్నాయి. ఎందుకు వీళ్ళందరినీ కేర్ చేయడం అని నేను పట్టించుకొని ఎప్పుడు వాటిని అదే పనిగా చెప్పను. కానీ ఇదేదో ఒకరోజు ఒక సందర్భంలో వచ్చినటువంటిది అనేది ఏం కాదు. అసలు స్త్రీలను మా ఊళ్ళో అందరూ పెద్ద మనుషులే, కానీ రచ్చబండ దగ్గర చర్చలు వచ్చేసరికి మటుగా ఆడాళ్ళు రావాల్సిందని ఒక సామెత. ఎంత చాలా అధ్వాన్నమైనటువంటి పాతకాల ఆ చేబ్రోల్ కిరణ్ ఎవరో బూతులో అనుకోండి, బూతులో కిరణ్ అందాం ఇప్పటికీ. ఈరోజు ఆయనే క్షమాపణ చెప్తున్నాడు కాబట్టి ఈ బూతు కిరణ్ ఈయన ఒక్కటే కాదు, చాలామంది బూతు కిరణులు చాలామంది ఉన్నారు. ఏదో అధికార పార్టీల మధ్య నాయకుల మధ్య వివాదం జరుగుతుందని దాన్ని అవకాశంగా తీసుకొని అతి తెలివితేటలతో అటు తిప్పి ఇటు తిప్పి మహిళలను, ఇంట్లో వాళ్ళను, వాళ్ళ తాలూకు అంతర్గత వ్యవహారాలను తీసుకొని వచ్చి రచ్చ. నేను ఒక విషయం, మా అమ్మ మహిళా నాయకురాలు, నేను గర్వంగా చెప్పగలుగుతాను. తెలుగుదేశం వాళ్ళకంటే ముందే నేను వల్లభనేని వంశీ, భువనేశ్వరి మీద మాట్లాడిందని నేను ఆ రోజుల్లో ఖండించాను. ఆ తర్వాత అది చంద్రబాబు కూడా అదే పెరిగింది. కానీ ఈ ధోరణి చాలా ఘోరమైనటువంటిది. అసలు అవసరం ఏముందండి? ఏదో ఒక విధంగా అంటే ఇంకోటి మహిళల మీద రాజకీయ ఇప్పుడు ఈయన రోజా మీద కూడా మాట్లాడారు. ఇది మొదటిసారి ఏం కాదు, ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది. కేవలం చెప్పడమే కాదు, మీరు గుర్తుపెట్టుకుంటే అండి ఇప్పటి వరకు అతిగా రోతగా మాట్లాడే వాళ్ళందరూ ఏదో ఒక సమయంలో క్షమాపణ చెప్తున్నారు. అది పోసాని కృష్ణమురళి కానివ్వండి, అదే ఆ వంశీ కూడా అప్పుడు అవన్నీ మాట్లాడి అక్క నన్ను